హలో అండి. నార్మల్ జిగ్జాగ్ మిషన్‌తో ఎంబ్రాయిడరీ ఎలా వేయాలి అనేదైతే ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తున్నాను. అసలు స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగా వస్తుందండి ఎంబ్రాయిడరీ. ఎలా వేయాలి అనేదైతే నేను మీకు బేసిక్ చూపిస్తాను ఈరోజు. ఈ వీడియోలో ఫస్ట్ జిగ్జాగ్ మిషన్ ఎంబ్రాయిడరీ మిషన్‌గా ఎలా పెట్టుకోవాలి అనేదైతే క్లియర్‌గా చూపిస్తానండి. దానికి మనం ఇలాంటి ఫ్రేమ్ ఒకటైతే అవసరమవుతుంది. ఇలాంటి ఫ్రేమ్తోనే మనము డిజైన్ ప్లాన్ చేసుకొని ఎంబ్రాయిడరీ వేస్తాము. సిల్క్ థ్రెడ్ మనకు నచ్చిన కలర్ యూస్ చేస్తాము. ఇవి రెండు అయితే ఇంపార్టెంట్గా కావాలండి. మనము స్క్రూ ఓపెన్ చేయడానికి అయితే పెద్దది చిన్నది అయితే మనకు అవసరం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనం థ్రెడ్ పెట్టుకోవడానికి ఇలాంటిది ఒకటి జిగ్జాగ్ మిషన్కి ఖచ్చితంగా ఇచ్చింటారండి. అది ఎలా యూస్ చేయాలో మనకు తెలియక పక్కన పెట్టేసి ఉంటాము. థ్రెడ్ దీని మీద పెడితే కనుక స్పీడ్గా వస్తుంది కాబట్టి థ్రెడ్ అనేది ఇరుక్కుపోతుంది అనమాట. అది ఇలాంటి స్టిక్ ఒకటి ఇచ్చింటారు. ఇలాంటి హోల్ ఒకటి ఉంటుంది మిషన్కి. అది దీనికి ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుంటే కనుక థ్రెడ్ మనం ఎంత స్పీడ్గా ఎంబ్రాయిడరీ వేసినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు మూవ్ అవుతూ వస్తుందన్నమాట. అందుకు ఈ ఆప్షన్ ఇచ్చింటారు జిగ్జాగ్ మిషన్లో. మనం ఎంబ్రాయిడరీ మిషన్కి ఇది యూస్ చేస్తామన్నమాట. చూస్తున్నారు కదా, నేను పెట్టేశాను. ఇది ఇలా థ్రెడ్ ఇలా ముందుకు వస్తుంది. మనం ఎంబ్రాయిడరీ చేసేది చాలా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి థ్రెడ్ అనేది ఫాస్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఎలా రిమూవ్ చేసేయాలి అనేది, ఇది ఎలా రిమూవ్ చేసేయాలి కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తానండి. ఇది మనం జిగ్జాగ్ చేసేది కదా, ఇది కూడా ఓపెన్ చేసేసేయాలి, మొత్తం తీసేయాలండి. ఇవన్నీ కింద జిగ్జాగ్ లాగా ఉంది కదా, వాటిని ఫీడ్ డాగ్ అంటారు. అంటే క్లాత్ ముందుకు జరగడానికి ఉంటుంది కదా, పళ్ళు అంటారు కదా మిషన్కి, అవి కూడా రిమూవ్ చేసేయాలండి. ఇదేం పెద్ద చాలా కష్టమైతే కాదు, నేను ఈజీగానే ఉంటుంది. నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ ప్రెషర్ ఫుట్ అయితే తీసేస్తామండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మొత్తం అన్నీ ఒకటొకటి తీసేసిన తర్వాత ఎంబ్రాయిడరీ అనేది స్టార్ట్ చేద్దాము. ఇది తీసేసిన తర్వాత ఆ స్క్రూ అనేది అలాగే టైట్గా పెట్టేసుకోవాలి. తర్వాత కింద ఈ ప్లేట్ ఉంటుంది కదా, ఈ ప్లేట్ని నీడిల్ ప్లేట్ అంటాము. సో ఈ నీడిల్ ప్లేట్ని కూడా తీసేసుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నీడిల్ ప్లేట్ కూడా స్క్రూ జాగ్రత్తగా పెట్టుకొని ఈ నీడిల్ ప్లేట్ అనేది తీసేసేయండి. ఇది నీడిల్ ప్లేట్ చూడండి, మధ్యలో హోల్ ఉంది కదా, ఇది ఎలా యూజ్ అవుతుంది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. జిగ్జాగ్ మిషన్కి ఇంకొక ప్లేట్ కూడా వాళ్ళు ఇచ్చింటారండి. ఇంకొక ప్లేట్ అనమాట. దీనికి హోల్ చాలా వెడల్పుగా ఇచ్చింటారు. ఇది ఎంబ్రాయిడరీ ప్లేట్ అండి. ఇది జిగ్జాగ్ మిషన్కి ఎంబ్రాయిడరీ ప్లేట్ అంటే దొరుకుతుంది బయట, అది తెచ్చుకొని పెట్టుకోండి. చిన్న ప్లేట్తోనే ఇప్పుడు ఎంబ్రాయిడరీ వేసి చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఇదే యూస్ చేస్తాను. అందరి దగ్గర అదే ఉంటుంది కాబట్టి నేనైతే ఇదే యూస్ చేస్తానండి. ఈ ప్లేట్ కావాలంటే కూడా బయట ఎంబ్రాయిడరీ ప్లేట్ అంటే ఇస్తారండి జిగ్జాగ్ మిషన్కి. ఒకసారి తెచ్చి పెట్టుకోండి మీ దగ్గర. అది లేకపోయినా కూడా ఇందులో కూడా మనం ఎంబ్రాయిడరీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫీడ్ డాగ్ని ఎలా తీసేయాలో చూపిస్తాను. ఈ ఫీడ్ డాగ్కి సైడ్ స్క్రూస్ ఉంటాయి కదా, అవి కూడా తీసేయాలండి. పెద్ద స్క్రూ డ్రైవర్తో అయితే తీయడానికి కుదరదు. సో అందుకే నేను చిన్నది చూపించాను అనమాట స్టార్టింగ్ వీడియోలో. దీన్ని కూడా మనము రిమూవ్ చేసేయాలండి. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే కొంచెం టైట్గా ఉంటుంది, కొంచెం ఆయిల్ వేసి ఆ స్క్రూ ఇప్పండి. నేను నార్మల్గా యూస్ చేస్తాను కాబట్టి నాకు ఈజీగానే వచ్చేస్తాయి. ఫస్ట్ టైం ఓపెన్ చేసే వాళ్ళైతే చాలా టైట్గా ఉంటాయండి. చిన్న స్క్రూ కదా,
కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఒక 10 సెకండ్స్ అలా ఉన్న తర్వాత అది రిమూవ్ చేసేయండి, ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, ఈజీగా తీసేసాను. దీన్ని ఫీడ్ డాగ్ అంటారు. ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ స్క్రూలన్నీ జాగ్రత్తగా పెట్టేసుకోండి, అవి మళ్ళీ మిస్ అయితే మనం మళ్ళీ స్టిచ్ చేసుకోవడానికి కుదరదు. సో ఈ పెద్ద ప్లేట్ కూడా నేను పక్కన పెట్టేస్తున్నాను. అందరి దగ్గర నార్మల్గా చిన్న హోల్ ఉన్న ప్లేటే ఉంటుంది కదా, నీడిల్ ప్లేట్, నేను దీన్నే యూజ్ చేస్తాను. కింద ఫీడ్ డాగ్ తీసేసిన తర్వాత మరి నార్మల్గా ప్లేట్ ఎలా అయితే పెడతామో అలాగే పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఎంబ్రాయిడరీకి సంబంధించి మనం క్లియర్గా అన్నీ చేసేసుకున్నామండి. అంటే కింద ఫీడ్ డాగ్ తీసేసాము, ప్రెషర్ ఫుడ్ తీసేసాము, అంతే, అవి రెండే తీసేసాము. నీడిల్ ప్లేట్ ఎలాగుందో అలాగే పెట్టేసుకున్నాము. ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. సిల్క్ థ్రెడ్ పెట్టే చూపించాను కదా, మనం మిషన్కి నార్మల్గా ఎలా అయితే దారం ఎక్కిస్తామో సేమ్ ప్రాసెస్ అండి. అలానే దారం ఎక్కించిన తర్వాత ఎంబ్రాయిడరీ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఓకేనా, దారం అయితే ఎక్కించేసాము. కింద ఎలాంటి దారం పెట్టాలనేది అయితే చూపిస్తాను. కింద నార్మల్గా మనము యూస్ చేస్తాం కదా క్లాత్కి, కాటన్, సిల్క్ కాటన్ దారము, అదే యూస్ చేయాలండి. అదే బాబిన్కి చుట్టుకొని కింద పెట్టేసుకోవాలన్నమాట. కాటన్ థ్రెడ్డే పెట్టుకోవాలి. పైన ఒకటి సిల్క్ థ్రెడ్ వస్తుంది. కింద దారం అయితే పెట్టేశాను. కింద నుంచి దారం తీసేసుకుని ఇప్పుడైతే స్టార్ట్ చేసేయచ్చండి ఎంబ్రాయిడరీ. ఇలాంటి ఫ్రేమ్ ఒకటైతే కావాలండి. మరీ పెద్దది తీసుకోకుండా కొంచెం నార్మల్ సైజులో ఉన్నది తీసుకోండి. కాటన్ క్లాత్ అయితే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఎంబ్రాయిడరీ వేయడానికి. మనం ఏ క్లాత్ యూస్ చేసినా కూడా కింద ఒక పేపర్ పెట్టుకోవాలండి. పేపర్ పెట్టుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట, నీట్గా ఉంటుంది వర్క్. నార్మల్గా ఇది రివర్స్లో పెట్టుకోవాలి మనము. మామూలుగా వర్క్ చేసేటప్పుడు అయితే స్క్రూ ఉన్నది పైకి పెట్టుకుంటాం కదా, దీనికైతే అలా కాదు, స్క్రూ ఉన్నది కిందికి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. మిషన్ మీద వేసేటప్పుడు, మనం చేత్తో వేసేటప్పుడు అయితే ఈ స్క్రూ ఉన్నది పైకి పెట్టుకుంటాము, కానీ ఈ మిషన్కి అలా కాదు, స్క్రూ ఉన్నది కిందికి ఉంటుంది, లోపలికి ఫ్రేమ్ ఉంటుందండి. కింద న్యూస్ పేపర్ కనిపిస్తుంది కదా, పైన క్లాత్ కనిపిస్తుంది. సో క్లాత్ ఉన్న వైపే మనము డిజైన్ అనేది వేసుకుంటాము. కొంచెం టైట్గా సెట్ చేసుకుని క్లాత్ అనేది బాగా నీట్గా సెట్ చేసుకోవాలండి. మనం బ్లౌజ్ పీస్ అయినా కూడా ఫస్ట్ డిజైన్ వేసుకున్న తర్వాత ఇలాగ నీట్గా సెట్ చేసుకొని నీట్గా వేసుకోవచ్చండి. కొంచెం బాగా వచ్చిన తర్వాత ఎంబ్రాయిడరీ అనేది మంచి డిజైన్స్ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకైతే బేసిక్ చూపిస్తాను, జస్ట్ లైన్స్ వేసి చూపిస్తానండి. మనకి ఎంబ్రాయిడరీ మిషన్లో 5th నెంబర్ వరకు ఉంటుంది కదా,
ఒక్కొక్క నెంబరు ఎలా వర్క్ చేస్తుంది అనేది అయితే చూపిస్తాను. ఎంత లెంత్తో మనకి డిజైన్ పడుతుంది అని అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో అందుకని నేను 5 లైన్స్ అయితే వేస్తాను, మీకు క్లియర్గా చూపిస్తానండి. ఒకటో నెంబర్, రెండో నెంబరు ఎలా డిజైన్ ఉంటుంది అనేది. ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దామండి. లైన్స్ అయితే వేసేసాను కదా. ఇప్పుడు జిగ్జాగ్ మిషన్లో ఇది నార్మల్గా కుట్టేటప్పుడు మనము ఇవి నెంబర్స్ అన్ని మార్చుకుంటాం కదా. సో దీనికైతే జీరోలోనే పెట్టేసుకోవాలండి. జీరో లైన్ ఉంది కదా, చూస్తున్నారు కదా. జీరో లైన్కి నేను దీన్ని పెట్టేశాను, ఈ స్క్రూని. నెక్స్ట్ నెంబర్ చూడండి, 1లో పెట్టాను. 1 నుంచి స్టార్ట్ చేస్తాను. 1లో పెట్టి చూపిస్తాను మీకు ఎంబ్రాయిడరీ ఎలా పడుతుంది, డిజైన్ ఎలా వస్తుంది అని. ఫస్ట్ 1 పెట్టాను కదా. చూస్తున్నారా, 1లో అయితే ఈ విధంగా వస్తుందండి. చాలా సింపుల్ అండి. చెయ్యి కొంచెం బాగా తిప్పేది నేర్చుకుంటే కనుక నచ్చిన డిజైన్ అయితే వేసుకోవచ్చు బ్లౌజ్ మీద. ఇవి వేసుకున్న తర్వాత మనం అక్కడక్కడ కొంచెం స్టోన్స్ అతికించుకుంటే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు 2 నెంబర్లో పెట్టాను చూడండి. ఇప్పుడు 2 ఎలా ఉంటుంది అనేది అయితే చూపిస్తాను. వన్ కొంచెం చిన్నగా పడితే 2 ఏంటంటే కొంచెం వెడల్పుతో వస్తుంది అన్నమాట డిజైన్. ఫస్ట్ లైన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం డిజైన్స్ వేసుకోవచ్చండి. ఈ లైన్స్ కూడా పర్ఫెక్ట్గా వేసేది వస్తే కనుక లైన్స్లో చాలా మోడల్స్ ఉంటాయి. జస్ట్ లైన్స్ వేసి మనం కిందగా కొంచెం డిజైన్ అయితే పెట్టుకోవచ్చు. ఫస్ట్ లైన్లు మనం కరెక్ట్గా వేసేది బేసిక్ నేర్చుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి ఎంబ్రాయిడరీ ఎలా పడుతుందో. మన చేత్తోనే మూవ్ చేయాలన్నమాట ఫ్రేము. ఇప్పుడు 3వ నెంబర్లో పెట్టి చూపిస్తాను చూడండి. ఇప్పుడు 3rd పెట్టాను కదా ఇక్కడ. అదైతే జీరోలోనే ఉండాలన్నమాట, దాన్ని అస్సలు కదిలించకూడదు. చూసారా, 3వ నెంబర్లో పెట్టి ఎంబ్రాయిడరీ వేస్తే కొంచెం 2 కంటే ఇంకొంచెం వెడల్పుగా పడుతుంది అన్నమాట. ఇప్పుడు 4వ నెంబర్లో పెట్టి చూపిస్తానండి, అది కూడా ఎలా ఉంటుంది స్టిచ్ అని. 4వ నెంబర్ పెట్టాను కదా. సో ఇప్పుడు 4వ నెంబర్లో అయితే చూపిస్తాను. ఇప్పుడు 3 కంటే ఇంకొంచెం వెడల్పుగా పడుతుందండి. బ్లౌజ్కి స్టార్టింగ్ మనము వేస్తాం కదా, స్టార్టింగ్ లైన్ ఉంటుంది. సో ఈ 4th నెంబర్ అయితే ఆ లైన్ వేసిన తర్వాత మళ్ళీ ఈ లైన్ని కూడా డిజైన్ చేయొచ్చు. ఇంకొక థ్రెడ్ పెట్టి మళ్ళీ పైన అవుట్లైన్ కూడా వేయచ్చండి. దీనికి ముందుకి వెనక్కి జరుపుకుంటూ వేయాలండి. స్పీడ్గా ముందుకు వెళ్ళిపోతే కొంచెం గ్యాప్ పడుతుంది. కొంచెం నెమ్మదిగా ముందుకు జరిపితే కనుక వర్క్ అనేది నీట్గా చాలా బాగా చాలా బాగా వచ్చింది కదా వర్క్. ఇంతేనండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, 4th ఎలా వర్క్ చేస్తుంది అనేది అయితే బేసిక్ చూపించాను కదా. ఇది బాగా ప్రాక్టీస్ చేస్తే కనుక లైన్స్ వేయడం పర్ఫెక్ట్గా వస్తే డిజైన్స్ ఈజీగా వేసేయచ్చండి. ఇప్పుడు 5th నెంబర్ కూడా ఉంటుంది కదా. సో ఈ 5th నెంబర్ అయితే వేసేకి కుదరదండి ఈ నీడిల్ ప్లేట్లో. నేను ఫస్ట్ చూపించాను కదా, ఈ నీడిల్ ప్లేట్ ఇది హోల్ చిన్నగా ఉంటుంది అనమాట. 5th పెడితే మనకి సూది నీడిల్ ప్లేట్కి తగిలి ఇరిగిపోతుంది.
సో అందుకే మనము 4th వరకే పెట్టుకోవాలి. అందుకే ఈ ఎంబ్రాయిడరీ ప్లేట్ అని చెప్పాను స్టార్టింగ్‌లో. ఇది అవసరం అనుకుంటే తెచ్చుకోవచ్చు. లేకపోయినా మనము ఉన్న ప్లేట్‌తోనే డిజైన్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు 5th నెంబర్ పెడితే ఇందులో సూది విరిగిపోతుంది కాబట్టి 4th నెంబర్ వరకు ఈ మిషన్‌లో వేసుకోవచ్చండి. సో చూసారు గదా! ఫస్ట్ ఈ బేసిక్ అంటే ఎలా మనం మిషన్‌ని ఎంబ్రాయిడరీ మిషన్‌గా మార్చుకొని వర్క్ వేయాలి అనేదైతే బేసిక్ చూపిచ్చాను. సో నెక్స్ట్ వీడియోలో డిజైన్ ఎలా వేసుకోవాలి అనేదైతే ఖచ్చితంగా చూపిస్తానండి. ఎలా డిజైన్ వేసుకోవాలి అనేది కూడా ట్రేస్ పేపర్ వేసి మరి చూపిస్తాను. చూపించిన తర్వాత ఎంబ్రాయిడరీ అనేది డిజైన్స్ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి.